చెరగని చిరునవ్వు, సునిశితమైన ఆలోచన విధానం, పేద ప్రజల జీవన స్థితి మెరుగుపరచాలనే తపన, ప్రతి మహిళ స్వయం సమృద్ధి సాధించాలనే ఆరాటం, యువత అత్యున్నత స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధిలో కీలకమవ్వాలనే ఆరాటం, విద్య, ఆరోగ్యం, న్యాయం, ప్రతి ఒక్కరూ సగర్వంగా సమాజంలో ఒక భాగంగా సంతోషంగా జీవించాలనే ఆశయం, కష్టపడాలని, అందరూ విద్యావంతులై చైతన్యవంతులై తమ అవసరాలను, బాధ్యతలను తెలుసుకుని తమకు తాముగా తమ ఉద్ధరణ తామే పొందగలిగి సాధించుకునే స్థాయికి సమాజం ఎదగాలని ఆశించే అత్యుత్తమ మహిళ, విద్యాధికురాలు, అజాతశత్రువు, బీసీ ప్రతినిధి డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి. విద్యావంతురాలైన మహిళతో కుటుంబమంతా వెలుగులు చెందుతుంది. మేధావి అయిన వనిత వల్ల సమాజాభివృద్ధి అవలీలగా సాధ్యమవుతుంది. ఈ మాటలు పెద్దలు చెప్పినవి. వీటిని అక్షరాలా నిజం చేసి విశాఖ నగర మహిళా లోకానికి ఆదర్శంగా క్రమశిక్షణ, సామాజిక, సాంస్కృతిక, బహుజన హితం కోరి సమకూర్చి వేనోళ్ల ప్రశంసలందుకున్న అత్యుత్తమ మహిళ డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి. వెనుకబడిన వర్గం బీసీ కులం యాదవ వంశీయురాలిగా జన్మించి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా అత్యుత్తమ విశాల భావాలు, సామాజిక స్పృహతో ప్రశంసనీయమైన విద్యాగంధాన్ని పుణికి పుచ్చుకుని మేటిగా ఎదిగిన విద్యావంతురాలు డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి. విద్యాధికురాలిగా ఎందరో విద్యార్థులను ఈ సమాజానికి అవసరమైన రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతూ మహిళ, యువత, విద్యావంతమైన సమాజం ప్రగతి సాధన భారతావనికి అవసరమని గుర్తించిన ముందు చూపున్న మేటి మహిళ డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బోధకురాలిగా వ్యవహరిస్తూనే ఆదర్శవంతమైన నవ సమాజానికి తన వంతు కృషి చేస్తున్న డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి సేవలకు అనుకోని రాజకీయ అవకాశం లభించింది. 1999లో రాజకీయ ఆరంగేట్రం చేసిన డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి కుటుంబీకులు ఎవ్వరూ రాజకీయాల్లో లేరు. సమాజం వృద్ధి చెందేందుకు ఒక మహిళగా, విద్యాధికురాలిగా, బీసీ కులస్థురాలిగా తానేం చెయ్యాలో అని యోచించి సామాజిక, సాంస్కృతిక కార్యకర్తగా, జనం మనిషిగా మెలగడమే డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి బలం. ఆ బలం సామాన్యమైంది కాదని తొలిసారిగా వచ్చిన రాజకీయ అవకాశంలో ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ పిన్నింటి వరలక్ష్మిని అప్పటి 2వ నియోజకవర్గం, ప్రస్తుత ఉత్తర, తూర్పు, దక్షిణ నియోజకవర్గాల్లో భాగంగా ఉన్న విశాఖ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనూహ్యంగా అఖండ మెజారిటీతో గెలిపించి శాసనసభకు తమ ప్రతినిధిగా డాక్టర్ పిన్నింటిని ఎన్నుకున్నారు. శాసనసభ్యురాలిగా ఎన్నికైన డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి 2004 వరకు నిరంతరం అభివృద్ధితో ప్రజలను సంపూర్ణ సంతృప్తిలో ఉండేలా చేయగలిగారు. విద్య, వైద్యం, వృత్తి, వ్యాపారం, చిన్నారులు మొదలు సీనియర్ సిటిజన్స్ వరకు ఆనందమయ జీవితానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు, అభివృద్ధి, వృద్ధి సాధనే లక్ష్యంగా పనిచేశారు డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి. నియోజకవర్గం పరిధిలోని ప్రతి చిన్న సమస్య పట్ల స్పందించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, యువతకు విద్యావకాశాల పెంపు, వృత్తి నైపుణ్యం పెంచడం, మహిళలు తమ కాళ్లపై తాము స్వతంత్రంగా బ్రతికేందుకు అవసరమైన స్ఫూర్తిని వారిలో నింపడం చేశారు. ప్రభుత్వ పరంగా అందుబాటులోకొచ్చిన పథకాలు, ప్రయోజనాలు, చట్టాలు, హక్కులు అందిపుచ్చుకునేలా చైతన్యపరిచి వేలాది మంది మహిళల జీవితాల్లో వెలుగు రేఖలు నింపుకునేలా చేశారు డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి. ప్రజా సంక్షేమం, సేవకే పూర్తి స్థాయిలో అంకితమైన విద్యాధికురాలైన డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి సేవకు పరిధులు లేవని నమ్మారు. కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా
విశాఖపట్నం జిల్లా నలుమూలలా తన సేవలను అన్ని వర్గాలకు అందించారు. ఉన్నత స్థాయి అధికారిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ BHPలో సేవలందిస్తూనే సాంస్కృతిక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే భర్త పిన్నింటి బాబూరావు అదే భావనలో మెలిగే కుటుంబీకుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ పిన్నింటి సేవే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. శాసనసభ్యురాలిగా మాజీ అయిన రాజీలేని సేవలతో తన అండా దండగా నిలిచి అభిమానంతో తమ ప్రతినిధిగా అందరూ భావించే విశాఖ ప్రజ డాక్టర్ పిన్నింటి వరలక్ష్మిని వీడరు, వారికి దూరంగా ఆమె కూడా ఉండరు. చిన్న విత్తు మహావృక్షమవుతుంది. సేవనే సంకల్పం సమాజాన్ని అత్యుత్తమ దిశగా నడిపిస్తుంది. ఆదర్శం ఆలోచన కలిపి విశాల దృక్పథ ప్రణాళిక అందరిలో కలిసిపోతూ అందరి వ్యక్తిగా రాణిస్తూ నా వాళ్ళు అనుకున్న జనానికి నేనున్నన్నాళ్ళు మంచి చేయాలనే సత్సంకల్పం ఆశయంగా బాధ్యతగా మెలుగుతున్న డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి ప్రజల ప్రతినిధిగా రాజకీయంలో మేటిగా ఉన్నారు. మీ ఆశీస్సులు ప్రోత్సాహంతో కొనసాగుతున్నారు. ఎప్పటికీ ఇలాగే ఉంటారు.